నిజంగా అద్భుతం, నిజంగా విశేషం. నిజంగా ఈ యొక్క కలియుగంలో దైవ ప్రభావం అనేది ఎంత గొప్పదో అనేది మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ కేవలం వంట వండుకుందామనే వచ్చినటువంటి వారికి లక్ష్మీ నరసింహస్వామి స్వప్న వృత్తాంతం ఎప్పుడు చెప్పుకుంటూ ఇక్కడ నేనున్నాను అంటూ చెప్పుకుంటూ ఆ యొక్క పొలం యొక్క యజమానులు గణపతి మరి భీమక్క వారి యొక్క స్థలంలో స్వామివారి యొక్క ప్రభావం ఉన్నదని చెప్తూ ఈనాడు కొన్ని నీళ్లు జల్లుకొని ఒక చిన్న ఒక గుడిసెలాగా వేసుకొని వండుకొని తిందామని వస్తే ఇక్కడ తవ్వుదామని మొదలుపెట్టే ప్రయత్నంలోనే అలా స్వామివారి యొక్క ప్రభావం ఇలా ఉప్పొంగుతూ దర్శనం ఇస్తున్నది. ఇది చాలా విశేషం. ఇక్కడ మళ్ళా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మరొక క్షేత్రంగా మారే అవకాశం కనబడుతున్నది. నిజంగా ఇక్కడ పాదుకలు ఉద్భవిస్తాయని చెప్పేసి స్వామివారి కళలో వీరు కనబడ్డారట. మరి ఇది విశేషం, మనం చూడాల్సిన విశేషం. మరి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క యజమాని సంబంధితమైనటువంటి ఎతులను, సంబంధితమైనటువంటి అర్చకులను, సంబంధితమైనటువంటి వారిని సంప్రదించి నిర్ణయం తీసుకొని ఏ రోజు ఉన్నదో సమూహమైనటువంటి జనసాక్షిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతారట. మరి స్వామివారి యొక్క ప్రభావం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాగే అందరికీ కూడా స్వామివారి యొక్క ప్రభావం కనబడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.